హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. ఈరోజు మనము కొబ్బరి పాలన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనము హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాను. నేను కొబ్బరికాయ మొత్తం తీసుకోలేదు, హాఫ్ కొబ్బరికాయ చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఓకేనా? అలాగే మనం బగారా రైస్కి ఏమైతే వాడతామో ఇలాగ వెజ్ బిర్యానీకి వాడినట్టు ఇలా వాడచ్చు. మీకు ఇంకా కావాలంటే వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు, బీట్రూట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. నేను మాత్రం నా దగ్గర ఉన్నాయి మాత్రం చేస్తున్నాను. ఇంత సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అదేవిధంగా దీనికోసం నేను 1.5 బియ్యం తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నానబెట్టుకున్నాను, కడిగి నానబెట్టాను. ఓకేనా? అదేవిధంగా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏ విధంగా కొబ్బరి పాలన్నం తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. అలాగేనా? నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ గో టు వీడియో. మనం ఇప్పుడు కొబ్బరిని మిక్సీ పట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లాగా మెత్తగా చేసేసుకున్నాం కదా కొబ్బరినంతా. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఓకే, ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. మీ దగ్గర కాటన్ క్లాత్ కానీ లేదా దాంతో వద్దు అనుకుంటే కనుక మీరు స్ట్రైనర్తో కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? కాటన్ క్లాత్ అయితే ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మొత్తము కాటన్ క్లాత్లో వేసేసుకున్నాను. మంచిగా వదుకున్న శారీ క్లాత్ ఇది. దీన్ని ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకోవడమే. చూసారా అప్పుడు పాలు అలా దిగిపోయినాయి. ఇంకా దిగిపోతే ఇప్పుడు మనము గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లోకి 3 గ్లాసుల పాలు కావాలి. చూసారా ఎంత స్ట్రెయిన్ అయిపోతున్నాయో. చూసారు ఫ్రెండ్స్ ఎంత ఫస్ట్ అయినాయి. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని చేస్తాను. వాటర్లో లేకుండా స్కిప్ చేస్తే ఇంకా మంచిది, ఓన్లీ పాలతో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఇవి ఇంకొక హాఫ్ గ్లాస్ అన్నా కావాలి, స్ట్రెయిన్ చేస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్టైనర్ సపోర్ట్ తోటి కొబ్బరిపాలు తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంతో మనము కొబ్బరిపాలను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుందాము. నెయ్యితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. 2 పలవాకులు, దాల్చిన చెక్క, పువ్వు, మొగ్గ, 2 ఇలాచి, 5 వరకు లవంగాలు, ఒక 8-9 వరకు మిరియాలు వేసుకున్నాను. కొంచెం బండ పువ్వు. యాక్చువల్ బండ పువ్వు మీరు వాటర్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను కొంచెం ఇక్కడ వేసి కొంచెం వాటర్లో వేస్తాను. కొంచెం సాజీరా. ఇవన్నీ కొంచెం వేగినాక ఇందులోకి మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా స్ట్రైట్గా చేయించుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు వేసుకుందాము. ఇందాక వేసుకుంటున్నాం కదా. ఇందులో మనము బీన్స్, క్యారెట్, అలాగే ఒకటే తీసుకున్నాను. 2 క్యారెట్స్, ఒక 10 నుంచి 20 దాకా బీన్స్ తీసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, అలాగే ఒక బంగాళదుంపని పీసెస్ చేసుకొని వేసుకున్నాను. ఇది తీసినట్లాగా మగ్గనిద్దాము. అలాగే ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా సాల్ట్ పట్టాలి కదా. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం తిప్పేసుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్, అలాగే
ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న 1.5 గ్లాసు రైస్ వేసేసుకొని అదేవిధంగా ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాం కదా. 2 సెకండ్స్ ఆగినాక మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఇప్పుడు 3 గ్లాసులు పాలు పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతే వచ్చినాయి కదా, దీంట్లో మనము వాటర్ యాడ్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తిప్పేసుకొని మనం 2 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టేసుకుందాము. కొద్ది గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. అంటే కొంచెం కారం తినే వాళ్ళు ఉంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే వద్దు. ఓకేనా? నేను మీకు ముందు చెప్పడం మర్చిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వేసేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. చూసారు ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు చల్లారితే చక్కగా సర్వ్ చేసుకొని తినొచ్చు. చూడండి ఎంత పొడి ఆడుతుందో. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగైనా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు మీ రిలేటివ్స్ అందరికీ చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే కొబ్బరి పాలన్నం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైతాతో కానీ చట్నీతో చేసి తిన్నా చాలా బాగుంటుంది. ఏవి లేకుండా తిన్నా చక్కగా వెళ్ళిపోతుంది. చూసారా ఎంత పొడిగా ఆడుతుందో. నేను జస్ట్ ఇప్పుడే కదా మీ ముందే తీసాను కుక్కర్ మూత. ఇంత మంచి పొడి ఆడుతుంది. ఇంకా అరే కొద్ది ఇంకా మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. నాకు ఎప్పుడు మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.